కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన దొరబాబు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలు భరించలేక రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే వైసీపీకి రాజీనామా చేశానని తెలిపారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందున వాటి సహకారంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఆయనతో పాటు నియోజకవర్గంలో గల పలువురు సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నాయకులు పార్టీకి రాజీనామా చేస్తారని వెల్లడించారు. ఇది ఆవేళ నేను జాయిన్ అయితే ఏదో టికెట్ ఇవ్వలేక పార్టీలో బయటకు వచ్చిందంట. కాబట్టి అవన్నీ కూడా నా మనసులోనే, నా కష్టాల్లో అవన్నీ కూడా నా మనసులో పెట్టుకుని ఈ రోజున నా క్యాడరు, నా నాయకుల కోసం, వీరి అందరి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం కోసం ఇక్కడ ఉండే సమస్యలు తీర్చే విధంగా ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం కావచ్చు, సాగరమాల రోడ్డు కావచ్చు, ఏలేరు ఆధునీకరణ కావచ్చు, ఎన్నో ప్రధానమైన సమస్యలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం ద్వారా ఉన్నాయి. వారి చేత ఇవన్నీ కూడా నియోజకవర్గ అభివృద్ధికి తీసుకెళ్ళాలి. ఇలా పుణ్యక్షేత్రంగా ఉండే ఈ పాతగాయని ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత విధంగా నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తీసుకొచ్చి అభివృద్ధి తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వం